Madam Shubha Raj Garu from Bhadravati. Let's welcome ma'am. Let's welcome her. Thank you. Over to you, ma'am. Okay. Thank you, ma'am. Thank you so much. Thank you, madam. మొదటిగా మనమందరి ప్రియమైన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శక గురువులందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇందుమతి మేడంకి, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క ధ్యానులకు కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు శుభ అండి. నేను కర్ణాటకలో భద్రావతి టౌన్ లో ఉంటున్నాను. నేను లాస్ట్ 5 years నుంచి ఈ ధ్యానానికి వచ్చాను, ధ్యానం చేస్తున్నాను. పత్రి సార్ని నేను నేను ధ్యానంకి వచ్చిన తర్వాత 2 to 3 times కలిశానండి, అంతే. కానీ జూమ్ లో మాట్లాడాను, ఎందుకంటే అప్పుడు నేను వచ్చిన కొత్తలో కదా, నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది. నేను ధ్యానానికి వచ్చిందే నా హెల్త్ ఇష్యూస్ వల్ల. వచ్చిన 3 monthsకే నాది అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ నాకు హయ్యర్ మాస్టర్స్ తో కనెక్టివిటీ అయ్యి, మహావతార్ బాబాజీతో చాలా కనెక్టివిటీ ఇది అయ్యి ఛానలింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను ధ్యానానికి వచ్చింది 2020 June 23rd లో. వచ్చిన ఆ ఇయర్ లోనే నేను కడతాలకు వెళ్ళాను. డిసెంబర్ లో అవుతుంది కదా. పత్రి సార్ని ఫస్ట్ అక్కడ నేను చూడాలి, ఆతృత అంటారు కదా, అది ఎక్కువ ఉండేది నాకు. ఎందుకంటే నేను అన్ని ధ్యానం అంటే ఇంత మిరాకల్ ఉందా? 7 years నేను అనుభవించిన నరకము ఒక మెడిటేషన్ లో 1 sitting లోనే క్లియర్ అవుతుంది అని నేను అనుకోలేదు. అంత మిరాకల్ అయ్యింది కదా. ఇది నేను పత్రి సార్కు చెప్పాలి, వాళ్ళు నన్ను ఎలా చూస్తారని. నేను ధ్యానానికి వచ్చిన తర్వాత నేను అన్ని లాంగ్వేజెస్ లో కూడా చేస్తాను. ఫస్ట్ నాకు కన్నడ కన్నా నాకు తెలుగు రాదు. ఫస్ట్ నేను అర్థమయ్యేది, కానీ ఎప్పుడు నేను ఇంత పెద్దగా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ నా అనుభవం చెప్పించింది తెలుగు లైట్ వర్కర్స్ గ్రూప్ లో. అది 1.5 hour to 2 hours మాట్లాడాలన్నారు. నాకు ఎప్పుడు నేను తెలుగు అంత లాంగ్ టైంలో మాట్లాడలేదు, అవుతుందా అంటే వాళ్ళు అదే అన్నారు, ఒకే మాట, ధ్యానంకి వచ్చిన తర్వాత ఇంపాసిబుల్ అని వర్డ్ లేదు. అక్కడ నువ్వు కూర్చోవద్దు, అక్కడ బాబాతో కనెక్ట్ అవ్వు, వాళ్ళే చెప్పిస్తారంటే దట్ ఈస్ ద ఫస్ట్ మిరాకల్. అంటే మిరాకల్స్ చాలానే జరిగాయి, కానీ తెలుగులో నేను వితౌట్ మిస్టేక్స్ 1.5 hour చెప్పానంటే దట్ ఈస్ అది నా అద్భుతం. అప్పటి నుంచి నాకు హిందీలో కూడా క్లాసెస్ చేసేది, పిఎంసి ముంబై, పిఎంసి గుజరాత్, ఢిల్లీలో అంతా. అప్పుడు నేను పత్రి సార్కి చెప్పాలి అని ఒక ఆతృత, ఎలా చెప్పాలి. అప్పుడు పిఎంసి ముంబైలో పత్రి సార్ అప్పుడు వచ్చేవాళ్ళు కదా, కరోనా టైం కదా, అప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేది. సార్ అంతా జూమ్ లో వెళ్ళి మాట్లాడేవారు. అప్పుడు నేను పిఎంసి ముంబైది శకుంతల మేడం చూసుకునేవాళ్ళు. వాళ్ళతో చెప్పాను, మేడం ఇలా వచ్చాను, నాకు 3-4 monthsకి ఇలా అయ్యింది. ఇదంతా నేను పత్రి సార్తో చెప్పాలంటే నీలో ఉన్న అది ఎక్సైట్మెంట్ చూస్తున్నాను. చాలా మంది ఉంటారు, ఫస్ట్ నువ్వు మాట్లాడేసే, హ్యాండ్ రైస్ చేసేని ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. నాకు సార్ చూస్తూనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎమోషనల్ పర్సన్ని. ఇప్పుడు ధ్యానానికి వచ్చిన తర్వాత ఎంతో క్లియర్ అయింది, అయినా కూడా ఆ ఎక్సైట్మెంట్ మాట్లాడే కుదరట్లేదు. అయినా వీడియో ఆన్ చేసుకొని సార్కి అంతా చెప్పేశాను ఏం చెప్పాలో అని. సార్ వినేసి గ్రేట్ బాబా, గుడ్ గోయింగ్, మీలాంటి వాళ్ళు మా పిఎస్ఎస్ఎం లో ఉండేది మా అదృష్టం అన్నారు. అయ్యో సార్ లేదండి, మీరుండే ఈ టైంలో మనం జీవిస్తున్నాం కదా, ఇది మా అదృష్టం అని చెప్తే చాలా మెచ్చుకున్నారు. అది వాళ్ళ కళ్ళల్లోనే అర్థమైపోతుంది కదా. అప్పుడు నా జన్మం సార్థకమైంది. అయినా కూడా నేను ఫిజికల్లీ సార్ని మీట్ అవ్వాలనే కడతాలకు వెళ్ళాను. అక్కడ కూడా అంత 3 days ఉన్నామండి. పొద్దున్నే సార్ మెడిటేషన్ మిస్ చేసుకోలేదు, ఎందుకంటే 3 hours అది సార్ ఫ్లూయిడ్ వాయించేవాళ్ళు కదా ఆ టైంలో.
అంతా నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. అప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే సార్ వడ్డిస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కి ఆ రోజే. అందరూ ఏమన్నారంటే నువ్వు సార్ చూసుకొని నిలుచుకోదు వెళ్ళిపో, లేకపోతే అందరూ ఇది చేస్తారంటే నేను ఏం వడ్డిస్తున్నారు ఏమి తెలీదు సార్, ఫస్ట్ టైం ఫిజికల్ లో చూస్తున్నాను కదా. నాకు కృష్ణుడు అంటే ముందు నుంచి చాలా ఇష్టము. ఆ కృష్ణ పరమాత్మనే నా ఎదురుగున్నాడంత ఆనందం నాకు. అది ఎంత వడ్డిస్తున్నారేమన్నా, నేను ఇలా చూస్తున్నానంటే సార్ ఏమన్నారు, ఏమీ లేదంటే ఇలా అన్నారు. వెళ్ళి అది తింటుంటే ఆ సార్ ఎనర్జీ ఏమో, అలాంటి బ్రేక్ఫాస్ట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం తింటున్నానన్న అనుభవం అది. అంత ఆ ప్రేమ ఆత్మీయత దాంట్లో ఉంది. ఒక అమ్మ తల్లి బిడ్డకి వడ్డిస్తే ఎలాగుంటుంది అది ఫీల్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా లంచ్ అయినప్పుడు సార్ వడ్డించి రెస్ట్ తీసుకుంటున్నారు. నేను తోడు వెళ్ళాను కదా, ఆ మాస్టర్స్ అందరూ అక్కడ సార్ ఉన్నారు చూడు, కానీ ఎవరు మాట్లాడి ఇవ్వట్లేదు, సార్ స్ట్రైన్ అయిపోయారు, నువ్వు కావాలంటే అక్కడ మేడం నిలుచుకున్నారు, నార్త్ ఇండియా మేడం, నీకు హిందీ వస్తుంది కదా అడిగి మాట్లాడంటే వెళ్ళాను. అక్కడ అది పల్లవి మేడం అని అడిగాను, మేడం నేను ఇలా వచ్చానండి, నేను అనుభవాలు చెప్పాలంటే త్వరగా మాట్లాడండి, సెల్ఫీ గిల్ఫీ వద్దు, సార్తో చెప్పండి, మళ్ళీ వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు ఇది క్రౌడ్ చేస్తారంటే నేను ఒక 2 to 5 minutes లో అంతా చెప్పేశాను. సార్కి కళ్ళలోనే, అంటే నాలాంటి ఎంతో మందికి సార్ది మెచ్చుకోవాలి ఒక క్యారెక్టర్ అంటే డౌన్ టు అర్త్ సార్, అది నాకు తెలుసు, కానీ ఎవరికి డిసప్పాయింట్ చేయరు. మనం కొత్త వాళ్ళు, వాళ్ళ అనుభవం ఏమి వినాలి అన్న ఒక ఇది కూడా లేదు సార్, ఈగో కానీ యాటిట్యూడ్ కానీ. విన్నారు, విన్న తర్వాత మాట్లాడలేదు, కళ్ళల్లోనే ఇలా అన్నారు, ఏం సార్ అంటే అంటే మన గో హెడ్ అనే అప్పుడు చెప్పారు. అది సార్థకం అయ్యింది. నాకు నైట్ కూడా నిద్ర రావట్లేదు, సారే ముందుగా కళ్ళు ముందు వస్తున్నారు, సార్ని చూస్తున్నాను. అది అయినా నెక్స్ట్ నేను బుద్ధ పూర్ణిమకు వెళ్ళాను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో. నేను వెళ్ళేదే సార్ కోసం, ఎందుకంటే నేను ఉండేది జాయింట్ ఫ్యామిలీ, మనం బయటికి ఎక్కువ రాము కదా. మా ఆయన చూశారు నాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్, నా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయింది, మళ్ళీ ఇక్కడ క్లాసెస్ ఇచ్చేది, ఇక్కడంతా నాకు హానర్ చేసేదంతా చూసి నేను పిచ్చిదాలాగా, పత్రి సార్ అంటే అంత నేను సార్ కాన్సెప్టే వినేది, సార్ వీడియో చూసేది, ఈవెన్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు సార్ ఫ్లూట్ మ్యూజిక్ లేకపోతే మహాతర్ బాబాజీ మ్యూజిక్ పెట్టుకునేదాన్ని. అదంతా వెళ్ళన్నారు, అక్కడ కూడా అంతే. అంటే అప్పుడే సార్ ఫుల్ వీక్ అయిపోయారు. దూరం నుంచి చూసాను కానీ మాట్లాడలేదు. అది సార్ తెలుసు కదా, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైంది. నా చిన్న కొడుకుని పిలుచుకొని వెళ్తే వాడు వెళ్ళి నా కోసం దగ్గర ఉండి వీడియో తీసుకొని వచ్చారు. చూడమ్మా, నీ సార్ని నువ్వు దగ్గర నుంచి చూడలేదు కదా, చూడంటే అది ఏమో ఆనంద భాష్ప, నాకు అంత ఆనందం అనిపించింది. అంటే అది ఆరా అంటారు కదా, ఆ గురువుల ఆరా, అక్కడ వెళ్ళిపోతే మనం ఎంతో ఎక్సైట్మెంట్ లో ఏమో మాట్లాడాలని వెళ్తాం, కానీ అక్కడ వెళ్తే జీరో అయిపోతాం, ఎంటీ అయిపోతాం. అది నేను ఇప్పుడు సార్ కాన్సెప్ట్ చదువుతూ ఉంటే అయ్యింది. మళ్ళీ అంత త్వరగా సార్ మనకి కనెక్ట్ అవ్వరు, అది 100% తెలిసింది. మన ఫ్రీక్వెన్సీ హై అవ్వాలి, అప్పుడే సార్ మనకు దగ్గర అవుతారు. మళ్ళీ సార్ కాన్సెప్ట్ అది తర్వాత చెప్తాను. ఫస్ట్ సార్తో నేను ఎన్నిసారి చూసానో అనుభవం చెప్తాను. ఇది థర్డ్ టైం ఏమైందంటే మళ్ళీ కడతాల్లోనే మనము ఒకది 108 hours 108 మాస్టర్స్ పత్రి సార్ కాన్సెప్ట్ చేసాము ఆ గ్రూప్ లో తెలుగులో. అది హానర్ కి మనకి జూన్ లో అక్కడ పిలుచుకొని వెళ్ళారు, సార్ ద్వారానే ఇప్పించాలని. ఎవరెవరు మనం అటెండ్ అయ్యాము, కర్ణాటక నుంచి 4-5 members అటెండ్ అయ్యాము. అక్కడ కూడా అంతే, మనం ఇంకా నేను దిగుతున్నాను, అప్పుడే సార్ కార్లో వెళ్తున్నారు మేడం పరిణీత మేడంతో. అప్పుడు వీక్ అయిపోయారు, వాళ్ళకి కింద విడిచేది కూడా అవ్వట్లేదు. అప్పుడు ఏమన్నారు అక్కడ మాస్టర్స్ అంతా, సార్ వచ్చారు చూడండి అంటే నేను అప్పుడే 14 hours జర్నీ చేసుకొని కడతాలకు వెళ్ళాను. సార్ చూడేదానికి అంతా విడిచేసి వెళ్ళాను. అప్పుడు అంతే, సార్ నా చెయ్యి గట్టిగా పడుకున్నారు. ఫస్ట్ టైం అలాగే పడుకున్నారు, ఇక్కడ కూడా అప్పుడు కూడా అలాగే పెట్టుకొని కళ్ళలోనే చూశాను. కానీ నాకు ఆ కళ్ళలో అప్పుడు కనిపించింది ఏమి అంటే, కృష్ణ పరమాత్మది విశ్వరూపం ఉంటుంది కదా, అది కనిపించింది. సార్ నాకు చాలా 2 to 3 minutes నా కళ్ళు చూశారు. చూసి ఏమీ ఎక్స్ప్రెషన్స్ లేదు, ఏమీ లేదు, చాలా వీక్ అయిపోయారు. కానీ నాకు అలా అనిపించింది, సార్ కృష్ణ పరమాత్మ లాగా. నేను తర్వాత అంతే నా చెయ్యి ఇలా ప్రెస్ చేసి వెళ్ళారు.
వాళ్ళ ద్వారానే మాకు ఇప్పించాలని పిలుచుకుని వెళ్ళారు. కానీ సార్కి అప్పుడు కుదరలేదు కదా. పరిణీత మేడం ద్వారా నాకు అవి హానర్స్ చేశారు. అదే 1 month కి సారి బాడీ వేకెంట్ చేశారు. అప్పుడు బాడీ వేకెంట్ చేస్తే కూడా నేను వెళ్ళాలని అంటే మా ఇంట్లో పంపిలేదు. మా ఆయన ఎంత ఏడ్చానంటే, నా లైఫ్ లో ఎవరో మా దగ్గర వాళ్ళు అంత ఇది లేదంటే కానీ మా ఆ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అని తెలుసు కదా. అది తర్వాత నేను ధ్యానంలో కూర్చుని ఇలా ఏడుస్తున్నాను. అప్పుడు పత్రి సార్ వచ్చారు. వాళ్ళు లాస్ట్ ఏ డ్రెస్ వేసుకున్నారో అలాగే ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను మిమ్మల్ని చూడాలని కుదరట్లేదు, రావాలని అంటే, ఎందుకు నేనే వచ్చాను కదా అన్నారు. నాకు ఇదేమి నా మైండ్ ఇదా ఏమనుకొని నేను ఊరికే కూర్చున్నాను, ఏమీ నేను ఇది చేయలేదు. తర్వాత మళ్ళీ సార్ వచ్చి నన్ను వాళ్ళ తొడి మీద పడుకొని పెట్టారు. అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఒక అమ్మ మీద పడుకుంటాం కదా, అలా నేను ఏడుస్తుంటే వాళ్ళు కళ్ళు ఇది తీరుస్తున్నారు, నన్ను కన్విన్స్ చేస్తున్నారు. అది ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ డిసప్పేర్ అయిపోయారు. అప్పుడు అనిపించింది, అంటే ముందుగా అయితే మనం సార్ని అక్కడ వెళ్ళి చూడాల్సి ఉంది, కానీ ఇప్పుడు సార్ పరమాత్మ స్థితిలో చైతన్య స్థితిలో ఉండిపోయారు. ఎవరైనా పిలిస్తే రావచ్చు, కానీ ఆ కనెక్టివిటీ ఆ హార్ట్లీ పిలవాలి అని అనిపించింది. మళ్ళీ ఒకే మాట అడిగారు, అంటే నువ్వు ఎప్పుడు కావాలో నీ దగ్గర ఉన్నాను, నీ ఎదురుగానే ఉన్నాను చూడు అంటే. నాకు బాబాజీ కూడా అలాగే దర్శనం ఇచ్చేవాళ్ళు. అది అనిపించింది, అంటే ఇప్పుడు పత్రి సార్ కూడా బాబాజీ లాగే అయిపోయారు అని. అప్పుడు నాకు కొంచెం సమాధానం అనిపించింది. మళ్ళీ అక్కడ నా ఫ్రెండ్స్ మాస్టర్స్ వెళ్ళారు కదా, వాళ్ళు వీడియో కాల్ ద్వారా సార్ది అంతా చూపించారు. మళ్ళీ ఒక మేడం చెప్పారు, అక్కడ వెళ్ళిన వారు, సార్ది బాడీ వేకెంట్ అయిన తర్వాత బాడీని బయట తీసుకొని వస్తారు కదా సమాధి కోసం, అప్పుడు ఎంత మిరాకల్ జరిగింది అంటే, వాళ్ళు చెప్తుంటే నాకు ఇక్కడ గూప్స్ బంప్స్ వస్తున్నాయి. అంటే నేచర్ కూడా సార్ కి తోడిచ్చిందంట. లైక్ భూ తల్లి అందరినూ మనం ఒక బరువు లాగా మూసుకుంటుందంట, కానీ పత్రి సార్ కి ఫస్ట్ టైం ఒక తల్లి పిలిచి వాళ్ళ తొడ మీద పడుచుకొని పెడుతుంది కదా, అలాగే షీఈ్ వెయిటింగ్ ఫర్ పత్రిజీ అని చెప్పింది. అంటే ఆ నేచర్ కూడా సార్ కి తోడిచ్చింది. అంటే అంత వెండ ఉండేది కూల్ అయిపోయిందంట, ఎన్విరాన్మెంటే మారిపోయింది. అందరూ అక్కడ విత్ ఇన్ 1 minute చాలా ఆశ్చర్యంగా చూసారు. అంటే సార్ ఉండే వరకు వాళ్ళ కోసం ఎప్పుడు జీవించలేదు, మనకందరికీ తెలుసు. అక్కడ స్వార్థాన ఒక పదం మనం ఎప్పుడు వినలేదు. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు సార్ నేచర్ కోసం, యూనివర్స్ కోసం, భూతల్లి కోసం, జంతువుల కోసమే వాళ్ళు పని చేసింది. అంటే ధ్యానం అంటే ఇది యూనివర్స్ పనినే కదా. అందుకే ఆ తల్లి కూడా వెయిట్ చేస్తుందంట, ఎప్పుడు నేను పడుకొని పెడతాను ఒళ్ళో అని. అది ఒక మనిషి పుడితే ఒక సార్థకత అని ఉంటుంది కదా. అప్పుడు మనం చూసామంటే నాకు అదే అనిపించింది, ఇలాంటి గురువులు సొసైటీలో మనం ఉన్నామంటే రియలీ వీఆర్ బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, నేను లేదు, వాళ్ళ స్థితికి అది ఓకేనే, ఎవరిది మనం జడ్జ్ చేయలేము. కానీ పత్రి సార్ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఎందుకంటే కలియుగ కృష్ణ పరమాత్మనే అంటాను. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ఏమి బోధించాడో, భగవద్గీత 18 అధ్యాయంలో అది మనకు పత్రి సార్ మన పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాల ద్వారా మనకు మోడర్నైజ్ గా ఇచ్చారు, అంతే. మళ్ళీ ఎక్కడ కూడా సార్ నా కోసము ఆ డబ్బులని ఎప్పుడు ఆశపడలేదు, వాళ్ళ కోసం అని ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు సార్ నిస్వార్థంగానే ఉన్నారు. అది మనం నేర్చుకునేది ఫస్ట్ క్యారెక్టర్. లాస్ట్ ఊపిరి వరకు సార్ డబ్బులో అని ఎప్పుడు ఆశపడలేదు. నాకు వాళ్ళు తోడుండే ఎంతో సీనియర్ మాస్టర్ ఎవరైనా కలిస్తే నేను పత్రి సార్తో వాళ్ళ జర్నీని అడిగేదాన్ని. సార్ అదే అంటారు, ఎప్పుడు కూడా అది ఎంత వచ్చింది, ఎవరు ఏం చేస్తున్నారని ఒక్కసారి అడగరంట. వాళ్ళు ఏమైనా చూపిస్తే నువ్వే చూసుకోవాయా అనేవాళ్ళంట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి. వేరే సొసైటీలో వెళ్తే డబ్బులు ఇవ్వకపోతే మనకి ఎంట్రన్స్ ఉండదు, ప్రతి ఒక్క కోర్సుకి అది ఉంటుంది. కానీ అన్ని సొసైటీ కంపేర్ చేస్తే మనది అల్టిమేట్. ఎందుకంటే మన పిఎస్ఎస్ఎం లో ఉన్నంత మాస్టర్స్ ఏ సొసైటీలో లేదు. నేను ఇక్కడ రవిశంకర్ గురుజీ వాళ్ళు ఉన్నారు, ఇది ఈషా ఫౌండేషన్స్ వాళ్ళు, అందరిది వింటాను కదా. వాళ్ళ గురువులు ఏం చెప్పారు దానికే ఒక బార్డర్లో వేసుకుని ఉన్నారు.
కానీ మన పత్రి సార్ మనకి ఇచ్చింది ఒక అదృష్టం అంటే ఎవరికి బౌండరీ లైన్ ఇవ్వలేదు. మన ఏమంటారు, మన రియల్ క్వాలిటీని బయట తెచ్చారు. ఎలా అంటే పాతకాలంలో కృష్ణారాముడు ఉండే వాళ్ళ టైంలో గురుకులానే ఉండేది. అక్కడ ఇప్పుడులాగా ఇదే సబ్జెక్ట్ చదవాలి, ఇంతే చదవాలని రిస్ట్రిక్షన్స్ లేదు కదా. అలా ఉంటే మనకి కృష్ణ పరమాత్ముడు భగవద్గీత అందించేవాళ్ళు కాదు కదా, శ్రీరాముడు ఆదర్శ పురుషుడు అయ్యేవాడు కాదు కదా. అంటే అక్కడ గురుకులలో ఏమి నేర్పించేవాళ్ళు అంటే మన రియాలిటీనే బయట తెచ్చేవాళ్ళు. దట్ ఈస్ అక్కడ ఉండేది. అదే మన పత్రి సార్ కూడా మన పిఎస్ఎం సొసైటీలో ప్రతి ఒక్క మాస్టర్స్ కి ఇచ్చిన ఒక ఏమంటారు ఇండిపెండెన్స్. అంటే ఎవరికి నేను చెప్పిందే చెప్పాలి, ఇలానే చెప్పాలి అనేవాళ్ళు కాదు కదా. అందుకే చూడండి మన పిఎస్ఎస్ఎం లో ఒక్కొక్క మాస్టర్స్ ది ఒక్కొక్క యూనిక్ క్వాలిటీస్. ఒకరు థర్డ్ ఐ మాస్టర్, ఒకరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, ఒకరు ఇంట్యూషన్ చూసుకుంటారు. అందుకే ఇంత ఒక డైమండ్, కోహినూర్ డైమండ్స్ లాగా ఉన్నారు. అదే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను వేరే సొసైటీలో కూడా మాట్లాడితే వాళ్ళు అదే అన్నారు, లేదు మనం గురువులు ఎంత చెప్పారో మనం అంతే చెప్పాలి అని. కానీ పత్రి సార్ మనకి ఎప్పుడు అలా ఇవ్వలేదు. వాళ్ళకన్నా మనం 1000 times జ్ఞానంలో ఎక్కువనే ఉన్నాం. నేను చెప్తూ ఉంటే నీకు ఎలా తెలుసు ఇవన్నీ, మీ సార్ చెప్పారా అన్న. లేదు, సార్ మనకి ఒక భోజనం లాగా 1,00,000 బుక్స్ చదివి కాన్సెప్ట్స్ ఇచ్చారు. కానీ అది చదివేంత ఎబిలిటీ మనకు ఉండాలి. ఇది నేను కూడా చెక్ చేసుకున్నాను. స్టార్టింగ్ లో పత్రి సార్ కాన్సెప్ట్ ఒక బుక్ చదివినా నాకు అర్థం కాదు. అందరూ అంతా పొగిడేవాళ్ళు. నేను కూడా ఆ 108 hours లో జ్ఞాన నవరత్నాలని ఇచ్చారు, చెప్పాను, ఊరికే చెప్పాను. కానీ అప్పుడు నాకు అంత ఇది లేదు. ఎప్పుడు నాకు డే బై డే నా సాధన, నా ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతూ అది నాకు అర్థమయ్యే దృష్టికోణమే చేంజ్ అయిపోయింది. అదే కాన్సెప్ట్ నేను నెక్స్ట్ ఇయర్ చదివితే ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు చదివితే అల్టిమేట్. అంటే నాకు అనిపించేదేమి, పత్రి సార్ కాన్సెప్ట్స్ కూడా చదవాలంటే మనకు ఆ ఎబిలిటీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి. అందరికీ అర్థమయ్యేది కాదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే 1,00,000 బుక్స్ అంటే ఊరికేనా అండి? మనం ఒక 2-3 బుక్స్ చదవాలంటేనే అమ్మ అంటాము. అది చదివి మనకి అందించారంటే ఇది ఎక్కడ కూడా దొరకదు. అలాంటి ఒక నాలెడ్జ్, విజ్డమ్ ని ఇచ్చారు సార్. ఇలాంటి మాస్టర్ను మనం జీవిత కాలంలో చూడలేము. పాస్ట్ లో కూడా చూడలేదు, ఫ్యూచర్ లో నేను చూస్తాను. అందుకే నాకు వేరే సొసైటీ వాళ్ళు పిలిచారు. నా అనుభవం విని, నా సాధనలు మీరు రండి, మీకు ఇంత ఇస్తాము, ప్రతి క్లాస్ కి అంత ఇస్తామంటే నేను ఒకే మాట అన్నాను, డబ్బు మా పత్రి సార్ ఆఖరి ఊపిరి వరకు కూడా ఆశపడలేదంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ సార్ కింద ఎంత సమానం. మనంకి నేను ఆశ లేదండి, నేను వద్దు, లేదండి మీకు ఇంత ఇస్తామన్నారు. నేను డబ్బు కోసం ఎప్పుడూ లేదు. మళ్ళీ నేను నా జీవితం అంటే నాకు పునర్జన్మ ఇచ్చిన పితామహ పత్రిజీ. నేను ప్రతి క్లాస్ లో చెప్తాను, నాకు ఇంత అద్భుతం జీవితం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత నేను ఇది విడిచి అక్కడ వెళ్తే అది గ్రాటిట్యూడ్ ఉంటుందా అండి? డబ్బుల కోసం, ఒక నేమ్ ఫేమ్ కోసం వెళ్తే మనకు ఆ కృతజ్ఞత భావమే లేదు. మనం ఇంకెంత ఎదిగినా వేస్టే కదా. నాకు బ్రహ్మకుమారిస్ వాళ్ళు పిలిచారు, సద్గురు వాళ్ళు పిలిచారు, రవిశంకర్ గురుజీ వాళ్ళు అందరూ అన్నారు, రండి మేడం ఇక్కడ క్లాస్ చెప్పండి, మీకు అందిస్తాను. నేను ఎప్పుడు కూడా నా ఆఖరి ఊపిరి ఉండే వరకు నేను వెళ్ళను. నాకు పత్రిజీ ఇలాంటి అద్భుతమైన జీవితం ఇచ్చారు. అది మాకు ఇచ్చిన ఒక భిక్షమే అనుకోవచ్చు. అలాంటి జీవితం పొందిన తర్వాత ఇక్కడ విడిచి అక్కడ వెళ్తే, అందుకే నేను ఎప్పుడు కూడా అది ఆలోచించను కూడా. ఇప్పుడు అంటూ ఉంటారు, నువ్వు అక్కడ వెళ్తే అంత ఏమి డబ్బుల కోసమే జీవితం అండి? మనం ఒక్కసారి బాడీ వేకెంట్ చేస్తే బాడీ కూడా తీసుకొని వెళ్ళము. అలాంటిది ఇవంతా ఉండేటప్పుడు ఎందుకండి? మరి స్పిరిచువాలిటీనే అంటే ఏమి? మళ్ళీ అందరితో అన్నిటితో మనం డిటాచ్ అవ్వాలి. ఇంకా మనం నేము ఫేము డబ్బులు, నా పేరు రావాలి, నన్నే పొగడాలి అలా అనుకుంటే మనం స్పిరిచువల్ని ఉండే కూడా వేస్టే కదా. ఎంత సాధన చేసుకున్నా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు సార్ ది ఎన్లైటన్మెంట్ కాన్సెప్ట్ వినలేదో వినండి, చదవలేదో చదవండి. అది ఒకటి చదివితే మన ఏ స్థితిలో ఉందామని మనకే అర్థమైపోతుంది. ఎందరూ ఎన్లైటన్మెంట్ అంటే ఏమో అనుకుంటారు, అది థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అది ఇది అని. కానీ కాదు, సార్ చెప్పింది ఒకటే, సెల్ఫ్ రియలైజేషన్.
డే బై డే నిన్నే నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఏమీ మార్పే లేదంటే మనం ధ్యానం చేసి ఏమి ఉపయోగం కదా. సార్ నుంచి నేర్చుకునేది చాలానే ఉంది. ఎంత నేర్చుకున్నా ఈ జన్మలో అయ్యేది కాదనిపిస్తుంది. ఒక వంట చేసేది తీసుకోండి, ప్రేమ ఇచ్చేది తల్లి ఇస్తుంది కదా, అన్కండిషనల్ లవ్. ఒక స్త్రీతత్వము పురుషతత్వము బ్యాలెన్సింగ్ లో ఉంది. ఆ అర్ధనారీశ్వర తత్వం చూడాలంటే లైవ్ ఎగ్జాంపుల్ పత్రి సార్. నేను నా కాన్సెప్ట్ ఉండేదే, నాకు బాబాజీ అందించింది ఇది, ఫెమినైన్ ఎనర్జీని అవేకనింగ్ ఎలా చేసుకోవాలని. కానీ అప్పుడు నాకు అనిపించింది సార్లో అది అంత క్వాలిటీస్ ఉన్నాయి కదా. అమ్మలాగా రుచి రుచిగా వంట చేస్తారు, ప్రేమ అందిస్తారు, అంతనే ఒక ఏమంటారు దయా ఉంది, అంత ఉంది. కానీ ఒక తండ్రి లాగా స్ట్రిక్ట్ గా ఉంటారు, కోపం పడతారు, తిడతారు. అంటే ఇక్కడ వాళ్ళ ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ స్టేట్ లో ఉంది. అర్ధనారీశ్వరం తత్వ పరిపూర్ణత పొందారంటే పత్రి సార్. ఇదంతా మనం చూసుకుంటూ వెళ్తే మళ్ళీ సింపుల్సిటీ అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. మనం స్పిరిచువాలిటీలో వచ్చి కూడా ఇంకా అలాగే ఉన్నామంటే అది నిజంగా అది నాకు అజ్ఞానం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ మాస్టర్ పత్రి సార్ గురించి చెప్పారు. అంటే వేరే సొసైటీ మాస్టర్స్ గురువులంతా ఎంత వేరే వేరే డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. ఒకసారి ఒక డిజైనర్ ని పిలిచారంట. పత్రి సార్ ఎందుకు పిలిచారు అంటే, లేదు సార్ మీరు ఎప్పుడు చూసిన ఇది జుబ్బా పైజంలోనే ఉంటారు, మీకు వీళ్ళు డ్రెస్ డిజైనర్ బుటెక్ నుంచి వచ్చారు, మీకు వేరే డ్రెస్ ఇది అంటే సార్ నవ్వి నాకు వద్దయ్యా అన్నారంట. ఎందుకు అంటే, చూడు నన్ను జనాలు గుర్తిస్తున్నారంటే నా జ్ఞానం వల్ల, నా ఒక స్థితి వల్ల నన్ను గుర్తించాలి, కానీ నా డ్రెస్ మీద నా మేకప్ వల్ల నన్ను గుర్తించేది నాకు ఇష్టం లేదు, నాకు ఇవన్నీ వద్దు అనేసారంట. అప్పుడే నాకు ఈ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే మనం ఏమనుకుంటాం, మనం అట్రాక్ట్ అయ్యేది నా మేకప్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, డ్రెస్ నుంచి అనుకుంటాం. అది ఎంతవరకు అండి? లోపలంతా చెత్త పెట్టుకొని పైన మనము హీరోయిన్ లాగా ఉంటే ఏం వేస్ట్. మన బ్యూటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మన సోల్ నుంచి అవ్వాలి. అది మనం లైవ్ చూడాలంటే పత్రి సరే. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత గ్లోగా ఉండేది కదా. వాళ్ళేం ఫేషియల్ చేసుకునే వాళ్ళ, అన్ని ఏం మేకప్ చేసుకునే వాళ్ళ కదా. ఎలా వచ్చింది ఆ ఒక ఏమంటారు డివైనిటీ, ఆ గ్లో అంటే ఆ సోల్ ఫ్రీక్వెన్సీ, ఆ సోల్ రిఫ్లెక్షన్. అది మన బ్యూటీ కూడా. స్పెషల్లీ నేను ఆడవాళ్ళకి చెప్పేది ఇదే, బ్యూటీ అని మనం ఎప్పుడు ఇది మేకప్ దాని మీద కాదండి, సోల్ బ్యూటీ మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. మా ఫేస్ చెప్తారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్ అని. మీ లోపల ఏముంటుందో బయట అదే కనిపిస్తుందంట. మీరు లోపల అంత పెట్టుకొని బయట మీరు ఎంత మేకప్ చేసుకున్నా, డ్రెస్ చేసుకున్నా వేస్ట్. అది వేరే నాన్ మెడిటేటర్స్ కి, మెటీరియల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి నచ్చవచ్చేమో, కానీ ఎవరు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో ఎవరు అది కనెక్ట్ అవ్వరు మనకు. ఇది నేను నేర్చుకున్నాను రియలీ కదా. సార్ చూసారు కదా, సార్ నడుస్తూ వెళ్ళేవారు, సైకిల్లో వెళ్ళేవారు, ఏమిచ్చినా ఓకే. సార్ కి నాకు ఇదే కావాలని కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు ఉండలేదు కదా. సార్ది ఇప్పుడు మూవీ తీస్తుంది కదా వెంకట్ సార్, అది వీడియో క్లిప్ చూస్తే తెలుస్తుంది. వేరే వాళ్ళ కోసం రైల్వే స్టేషన్ లో పడుకొని ధ్యానం నేర్పించారంటే అలాంటి గురువులు ఎక్కడైనా దొరుకుతారండి? మా లైఫ్ లో మనకే రాదది, వేరే వాళ్ళకి కాదు, వాళ్ళకే మనం అలా చేయిస్తామా? అలాంటి సార్ వేరే వాళ్ళకి ధ్యానం నేర్పించాలని వేరే ఊరికి వెళ్ళి, భోజనం లేదు, ఒక ఉండేదానికి షెల్టర్ లేదు, పడుకొని రియలీ దట్ ఈస్ ద పరమాత్మ స్థితి, దట్ ఈస్ ద సహస్రార స్థితి. ఊరికే మనం ధ్యానం చేస్తున్నాము, చూపిస్తున్నాం, షో ఆఫ్ చేసి రాదండి. నేను చెప్పేది ఒకటే, నీకు కాదు, నా లోపల ఉన్న ఆ అంతరాత్మానికి నేను ఎది తట్టుకుని చెప్పుకోంత స్థితిలో ఎప్పుడు వస్తామో దట్ ఈస్ పరమాత్మ స్థితి. లోపల ఒకట, బయట ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, నేను ఉండేది ఒకటి అంటే దట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువాలిటీ. ట్రాన్స్పరెన్సీ లేదంటే అది ఎలా స్పిరిచువల్ అవుతుందండి? ఎప్పుడు మనం క్రిస్టల్ క్లియర్ లో ఉంటామో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, అప్పుడే మనకు హయ్యర్ సోల్స్ కనెక్ట్. అది నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ గా అయిపోయింది. ఎందుకంటే పత్రి ఇప్పుడు మనమేమనుకుంటామే, బయట చెప్తున్నాము, లోపల ఎవరు చూస్తారులే అని. కానీ యూనివర్స్ అని ఒక సీసీ కెమెరా 365 days, ప్రతి సెకండ్, ప్రతి మినిట్
మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఆ యూనివర్స్ కి ఏమి చేయలేమండి. ఇప్పుడు ఏమి ఇస్తామో అదే పొందాల్సిందే. భగవంతుడు పరమాత్ముడైన దయ చూసి మనకు అన్ని క్లియర్ చేయొచ్చు, తక్కువ కానీ కర్మ అన్న యూనివర్స్ ఉంది కదా, ఎవ్వరికి అది ఇది చెయ్యదు, అందరికి ఒకే తరంగా ట్రీట్ చేస్తుంది. అది మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో వచ్చాము, ధ్యానం చేస్తున్నాము. పత్రి సార్ పరమాత్మ గురువులు మనకు ఉన్నారు. వాళ్ళు అందించిన జ్ఞానం తీసుకొని ఈ జనన మరణ చక్ర నుంచి బయట వచ్చి ఒక మోక్ష స్థితి, పరమాత్మ స్థితికి వెళ్ళాలండి. ఇప్పుడు కూడా మనం స్పిరిచువల్ లో ఉండి వేరే నాన్ మెడిటేటర్స్ లాగానే ఉంటున్నామంటే వాళ్ళకి మనకి ఏం తేడా? మీరు ధ్యానం చేసి ఏం యూజ్ కదా? వాళ్ళు ధ్యానం చేయకనే అలాగున్నారు. మనం ధ్యానం చేసి స్పిరిచువల్ ఆధ్యాత్మిక బుక్కులు చదివి స్వాధ్యాయం సజ్జన సంగత్యం చేసి అలాగే ఉన్నామంటే వాళ్ళకి మనకి తేడా ఏమండి? ఇప్పుడు మనం ఉన్నామంటే వాళ్ళకన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాం. మనం అలా ఆలోచన, మాటలు, కార్యం అలాగుండాలి, త్రికరణ శుద్ధిలో ఉండాలి. అది మనం పత్రి సార్ నుంచి నేర్చుకోవచ్చు కదా. చాలా ఉన్నాయి సార్ గురించి చెప్పుకుని వెళ్తే ఐ థింక్ ఇది 30 minutes టైం సరిపోదేమో అనిపిస్తుంది అంత. ఎందుకంటే ఇక్కడ హిస్టరీలో మనం వాళ్ళు చూసి వీళ్ళు చూసి అని కాదు, పత్రి సార్ మనతోనే ఉండే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. మళ్ళీ సంసారంలోని నిర్వహణ ఎలా పొందాలని కూడా వాళ్ళు ఉండి మనకి చూపించారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది చేస్తూ చేస్తూ మనలో ఒక తరంగా వైరాగ్యత వచ్చేస్తుంది, ఏమి వద్దులే మనం ఇలాగే ఉండిపోవాలని. కానీ మనము ఈ ఫిజికల్ లైఫ్ లో మనం తెచ్చుకున్న స్క్రిప్ట్ కూడా మరచకూడదు, అవగాహన ఉండాలి. ఒక తల్లి అయి, ఒక భార్య అయి, ఒక వదిన అయి, ఒక పిన్ని అయి, నా బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీ అవి ఏమున్నాయి అవి కూడా మనము క్లియర్ చేసుకునే ఆధ్యాత్మికతలో ఎదగాలి. అప్పుడు మనం మోక్ష స్థితి పొందుతాం. నాకు ఇది వద్దు, ఇప్పుడు పిల్లలొద్దు, భర్త వద్దు, నేను ఇలా ఉండిపోతానంటే మళ్ళీ ఆ లెసన్ నేర్చుకునేదానికి మళ్ళీ పుట్టాలి. ఇప్పుడు మనమే అందుకుని వచ్చాము, మనమే స్క్రిప్ట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఆధ్యాత్మికలు వచ్చిన తర్వాత అది వద్దు ఇది వద్దు అంటే అటాచ్మెంట్ లోనే డిటాచ్మెంట్ ఉండాలి, సంసారంలోనే నిర్వహణ పొందాలి అని చెప్పారు. అది సార్ కూడా ఒక భర్త అయి, ఒక తండ్రి అయి, ఒక తాతయ్య అయి, అన్ని మావయ్య రోల్స్ నిభాయిస్తూ పరమాత్మ స్థితి పొందారు. మళ్ళీ సరే అలా చూపించారంటే మనం ఎంత చెప్పండి, మనము కూడా అంతే. అందుకే సార్ చెప్పారు కదా, పొద్దున్నంతా ఫిజికల్ లైఫ్ కి ఇవ్వాలండి, నైట్ అంతా స్పిరిచువల్ లైఫ్ కి. ఇది ఎలా అంటే మనము ఫిజికల్ లైఫ్ లో టెస్ట్ కూడా లెసన్ తీసుకొని స్పిరిచువల్ లో మనం టెస్ట్ చేసుకుంటున్నాం. అందుకే మస్ట్ అండ్ షుడ్ ఇది భౌతిక జీవితం కూడా మనం ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకునే వెళ్ళేదే ఒక ఆధ్యాత్మికత అని అనిపిస్తుంది. అది పత్రి సార్ లైవ్ గా ఉండి మనకి చూపించారండి. ఇది నేను సార్ నుంచి నేర్చుకునేది. అంటే ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి, కానీ మాకు టైం ఇచ్చిన ఇంతవరకు నేను చెప్పేదానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పత్రి సార్ పట్ల మీకున్న ప్రేమ క్లియర్ గా కనిపిస్తుంది. ఎంతో స్టార్టింగ్ లో మీరు చాలా ఓవర్వెల్మ్ అవుతూ చెప్పారు. అండ్ ఒక పాయింట్ చెప్పారు మేడం మీరు, కృష్ణ పరమాత్ముడు పత్రి సార్ అని. అది 100% కరెక్ట్ మేడం, అది డౌటే లేదు అందులో. అండ్ ఆ పత్రి సార్ గురించి మీరు సంపూర్ణంగా చెప్పేశారు. అతని క్వాలిటీస్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, యాక్సెప్టెన్సీ కానీ, అన్కండిషనల్ లవ్ కానీ, అండ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ కానీ, అన్ని పాయింట్స్ కవర్ చేసేసారు మీరు. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఎంతో నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. ఇద్దరు మేడం. శుభ మేడం, నమస్తే. రెండోసారి వింటున్నా మీ అనుభవాలు, అసలు కంప్లీట్ గా షేకింగ్ అన్నమాట. ఇక్కడ వాన ఎక్కువ ఉంది, నాకేమీ వినిపించట్లేదు. వినిపించట్లేదా? ఏమి అంత ఎక్కువ ఉంది సార్ వాన. ఓకే మేడం, మీరు మాట్లాడుకోండి సార్, తర్వాత నేను మేడం తో వింటాను కావాలంటే. ఇది మేడం మీ అనుభవాలు ఇది రికార్డ్ ఉందా? ఇది ప్రోగ్రామ్ ది రికార్డ్ ఉంది. తర్వాత నేను వింటాను. ఏమీ వినిపించట్లేదు. మీరు మాట్లాడండి సార్.
మేడం అనుభవాలు గుర్తున్నాయి. ఏంటంటే మేడం ఆల్రెడీ డెత్ వరకు వెళ్ళారనుకుంటా. షీఈస్ ఇన్ ఐసీయూ అనమాట. సో అక్కడి నుంచి బెడ్ మీదే, ఐసీయూ బెడ్ మీదే ఉండి కంప్లీట్గా నార్మల్ అయ్యారని నాకు ఇంకా గుర్తుందన్నమాట. సో ఆ ఆ- ఆ అవసరం. షార్ట్ ఆ షార్ట్ టైంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందనేది నాకు ఇంకా వండర్ అనిపిస్తుంది అనమాట. సో ఎవరు గైడ్ చేశారు, ఏం జరిగింది అప్పుడు అని తెలుసుకోవాలని ఉంది. బట్ బట్ ఓకే. సిగ్నల్స్. ఓకే. విష్ణుప్రియ మేడం గారిని ఏమైనా అడగాలనుకుంటే కూడా అడగచ్చు ఎవరైనా. విష్ణుప్రియ మేడం ధ్యాన ప్రయాణం కన్ఫ్యూషన్ అంటే తమిళనాడులో జరిగిందా, ఆంధ్రాలో జరిగిందా మేడం మీ ప్రయాణం? బెంగళూరు మేడం. విష్ణుప్రియ మేడం. నాది ఆంధ్ర. ఆంధ్ర స్టార్టింగ్ ఆంధ్ర. ఆంధ్ర. కాకపోతే ఆంధ్ర తమిళనాడులో కూడా తమిళ్ రాదు. అక్కడ కూడా క్లాసెస్ చేశాను. అది ధ్యాన భిక్ష. నిజంగా అక్కడ కూర్చుంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అక్కడ పోయి కూర్చుంటే మాస్టర్సే మన ద్వారా అందిస్తారు ఆ జ్ఞానాన్ని. నిజంగా వండర్. నేను ఒక పౌర్ణమి ధ్యానము క్లాస్ తీసుకున్న నైట్ నాకు అక్కడ అగస్త్య పిరమిడ్ లో అగస్త్య మహాముని కనబడి నా గురించి చెప్పు అని డైరెక్ట్ గా చెప్పడము. నిజంగా నేను వండర్. అంటే నేను ఆ పిరమిడ్ పేరు మర్చిపోయాను. యాక్చువల్ గా ఫస్ట్ చిన్న పిరమిడ్ గణేష పిరమిడ్. ఆ మైండ్ లో నాకంత గణేష పిరమిడ్ అనే ఉంది. అగస్త్య పిరమిడ్ భూమి పూజ జరిగింది కానీ ఇంకా అది ఫినిష్ కాలేదు. ఆ మైండ్ లోనే ఉన్నాను కదా. అసలు ఎవరు నువ్వు, నాకు ఎందుకు కనబడుతున్నావు, నా గురించి చెప్పు అంటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళా టక్కుమని ఆయన ఫోటో చూపించారు. ఓ నువ్వు నేను ఇదేది మరి నాకు నీకు ఏంటి రిలేషను అలా వాళ్ళు వేరే వేరే క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. నాకు తమిళ్లో కూడా క్లాసెస్ చెప్పారు. సూపర్. తమిళ్ అయితే కానీ రాదు. ఇప్పుడు చెప్పండి మేడం, అంతా విండోస్ క్లోజ్ చేసుకొని వచ్చాను. సూపర్ వన్ మేడం. సెకండ్ ధన గారు. మేడం, మీరు చెప్పిన అనుభవాలు పత్రి సార్ పట్ల మీకున్న ప్రేమ అది చాలా క్లియర్ గా కనబడుతుంది మీ ఫేస్ లో. అది చాలా మీ కళ్ళల్లో కనబడింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇంకా ఏంటంటే కృష్ణ పరమాత్ముడు అని మీరు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్ మేడం. పత్రి సార్ నిజంగా కృష్ణ పరమాత్ముడే. అతనే వచ్చి మనకి ఇవన్నీ చెప్పి, అండ్ మీరు పత్రి సార్ గురించి సంపూర్ణంగా అంతా చెప్పేశారు మేడం క్లాస్ లో. ఇప్పుడు అటాచ్మెంట్ లేదు మేడం, విత్ నాకు డిటాచ్మెంట్. చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ప్రాణం నీకు. ఎప్పుడు నేను కలవాలి, సో ఆ కృష్ణుడితో ఎనర్జీ పొందాలి అంటే భక్తి మార్గంలో ఎక్కువ ఉండేదాన్ని. ఎప్పుడు స్పిరిచువాలిటీలో వచ్చాను కదా, అప్పుడు నాకు త్వరగా కనెక్ట్ అయ్యింది. నేను ధ్యానం కూర్చుంటే బాబాజీ మ్యూజిక్ లేక కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్, పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకునేదాన్ని. ఏ మ్యూజిక్ పెట్టుకున్నా ఆ డివైనిటీతో కనెక్ట్ అయ్యేది. అది ఏమని తెలీదు. మళ్ళీ పత్రి సార్ బాడీ వేకెంట్ చేసిన తర్వాత డైలీ బాబాజీ అయినా పత్రి సార్ అనే కనెక్ట్. ఆ ఎనర్జీ ఎలా అంటే అది చెప్పలేను. కళ్ళు అది 2 hours 1 hour కూర్చుంటాను కదా, మళ్ళీ ఎందుకు కళ్ళు తెరవాలి అనిపిస్తుంది. అలాగే కూర్చొనేస్తాను. మా ఆయన అందుకే ఒక ఆశ్రమం కట్టిస్తాను అక్కడ ఉండిపో. నేను అంటాను, నా పని ఏముంటుందో, రెస్పాన్సిబిలిటీ ఏముంటుందో దాంట్లో ఏమీ నేను ఇది చేయనండి. నైట్ కూర్చుంటాను. నేను పడుకో ముందుగా ఒక 2-3 hours చేసుకునే పడుకుంటాను. మీకు డిస్టర్బ్ అవ్వదు కదా అంటే వాళ్ళేమనుకుంటారంటే నేను ఇలాగే కూర్చుంటే నాకు నిద్ర పాడైపోతుందేమో అనుకుంటారు. అంటే మనది జాయింట్ ఫ్యామిలీ కదా, వాళ్ళందరూ నాన్ మెడిటేటర్స్, వాళ్ళకి అర్థం కాదు అది. అందుకే ఇప్పుడు ఏమీ లేదు, చాలా కోఆపరేట్ చేస్తారు. నేను చేసుకుంటాను. నాకు ఎంతసేపు కావాలో అంతసేపు చేసుకుంటాను నేను. సూపర్ మేడం. మ్యూజిక్ ధన గారు. పెట్టుకుంటారా? ఏం సార్? మ్యూజిక్ పెట్టుకుంటారా ఇప్పుడు కూడా? సార్ అంటే నేను మ్యూజిక్ మ్యూజిక్ పెట్టుకుని నేను కూర్చుంటాను సార్. నాకు మహావతార్ బాబాజీది ఎక్కువ కనెక్టివిటీ ఉంది సార్. నాకు ఛానలింగ్ అవుతారు బాబాజీ నాకు. అందుకే నేను ఎక్కువ బాబాజీదే పెట్టుకుంటాను సార్. నాకు నాకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా బాబాజీదే నాకు క్లియర్ చేస్తారు. నేను ముందుగా అయితే అన్నిటికీ ప్రేమ్నాథ్ సార్ని, పెద్ద మాస్టర్స్ ని అడిగేదాన్ని. కానీ ఒక్కసారి అనిపించింది ఎంత డిపెండెన్సీ అంటే, ధ్యానం అంటే మనకి ఇండిపెండెన్సీ నేర్పిస్తుంది. ఎన్ని రోజుల వరకు మనము బయట కనెక్ట్ అవుతామని, లోపల నాకు ఏమైనా ఉంటే బాబాజీతో కనెక్ట్ అవుతాను, నాకు ఆన్సర్ దొరుకుతుంది సార్. మీరు థ్యాంక్ యూ సో ఐసీయూ మచ్. బెడ్ మీద ఉన్నారు కదా మేడం, ఏం ఐసీయూ బెడ్ మీద ఉన్నారు కదా, ఏం సార్? ఐసీయూ హాస్పిటల్లో ఉన్నారు కదా, ఐసీయూలో ఐసీయూ బెడ్ మీద ఉన్నారు.
నేనా? అప్పుడు కాదా? సారీ సారీ మేడం, ఎవరు? నేను లేదు సార్, నాకు అంత సివియర్ లేదు, కానీ నాకు సర్జరీ అవ్వాలని చెప్పారు సార్. ధ్యానం దగ్గర అది తప్పించుకున్నాను నేను అంతే. ఓకే, సారీ మేడం, ఆ, థ్యాంక్ యూ. లేదు సార్, అంటే నాకు యూట్రస్ తీసేయాలి అన్నారు. 21 ఫైబ్రాయిడ్స్ ఉండేది సార్ నాకు. అంటే ఒక ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉండాలో అంత వచ్చేసింది. అప్పుడు నాకు ఇంకే మేజర్ సర్జరీ అయిపోవాలన్నప్పుడు నేను ధ్యానంకి వచ్చాను. ధ్యానం ద్వారానే అన్ని క్లియర్ అయ్యింది. ఇప్పుడు కూడా నాకు యూట్రిస్ ఏం తీయలేదు సార్, నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. ఇదంతా ఎందుకు వచ్చింది అని అర్థమైంది. దాని మీద నాకు వర్క్ స్టార్ట్ అయింది. అంటే బాబాజీగా అడిగాను, ఎందుకు నాకు ఇంత భక్తి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇచ్చారంటే, నీకు అది 7 years సఫర్ అయ్యాను సార్. అది అంటే ఇంత హెల్త్ ఇష్యూస్ అంటే చెప్పుకోలేను. అంటే నువ్వు అప్పుడు అది చూడకపోతే నువ్వు ఎలా చెప్పగలవు? వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేది విషయం కాదు. ఇప్పుడు నువ్వు అనుభవించావు కదా, ఇప్పుడు నువ్వు ఈజీగా చెప్పగలవు. అందుకే నీకు 7 years ఆ లెసన్ ఇచ్చారు. నువ్వు నేర్చుకొని ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళకి దాని నుంచి బయట తెచ్చేదే నీ లైఫ్ పర్పస్ అని చెప్పి నాకు అప్పగించారు సార్. నాకు ఇప్పుడు ఇది కదా వంట. అంటే ఎంతో ఆడవాళ్ళ దాంట్లోనే ఉంటారు కదా సార్. మనం అందరు ఎమోషనల్ ఫూల్స్, ఆ మోహంలోనే ఉంటాము. మన వాళ్ళు, మా ఆయన, మా పిల్లలు అన్ని పడి పడి మన బాధలో పడుతున్నాం, కానీ వాళ్ళు నార్మల్ గానే ఉంటున్నారు. దాని వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మెంటలీ ఇక్కడ మనం క్లియర్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఎలా అదే నాకు వచ్చింది సార్. నేను కూడా మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యి బీపీ వచ్చింది, హెచ్బి లెవెల్ తక్కువైపోయింది, హెవీ పీరియడ్స్, అంత అంటే అంత. బీపీ టాబ్లెట్స్ రెండు తీసుకునేదాన్ని. బ్లడ్ ఎంత తక్కువ అంటే 4-5% ఉండేది సార్. ఆడవాళ్ళకి 15% ఉండాలి, నాకు 4% 5% ఉండేది. నేను ఇయర్లీ ట్వైస్ బ్లడ్ వేసుకునేదాన్ని సార్, ఇంజెక్షన్స్ ద్వారా, మళ్ళీ ఇది ద్వారా, మళ్ళీ టాబ్లెట్స్ తీసుకునే. అంత తీసుకున్నా కూడా నాకు బ్లడ్ లెవెల్ మాక్సిమం అంటే 7 ఉండేది. 7-8 మీద ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే ఒకసారి మేడం అన్నారు, ఈ యూట్రస్ తీసేస్తే ఇది బాగుంటుంది, ఎందుకంటే పీరియడ్స్ టైంలో నాకు 15 days బ్లీడింగ్ ఉండేది సార్ నాకు, దాని ద్వారానే ఇది అవుతుంది అని. కానీ నాకు ఎప్పుడు అది తీసేయాలని అనిపించదు, చాలా ఏడ్చేదాన్ని నేను. అప్పుడు నాకు ధ్యానంకి వచ్చి, ధ్యానం ద్వారా ఇవన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు నార్మల్ గా ఉన్నాను సార్. ఏమి హెల్త్ ఇష్యూస్ లేదు నాకు. అప్పుడు ఎవరు గైడ్ చేశారు మేడం మెడిటేషన్ కి? నా కజిన్ సార్, నా కజిన్ ద్వారా. వాళ్ళ అత్తగారు June 23rd 2020లో అమావాస్య గ్రహణ ఒకే రోజు వచ్చింది కదా. అప్పుడు మా ఆయన ఏమన్నారంటే 2 months గడువు ఇచ్చారు నాకు. అంటే హెచ్బి లెవెల్ 7 ఉండేది, 15% వచ్చిన తర్వాత సర్జరీ చేయాలని చెప్తే మా ఆయన నాకు అమ్మ ఇంటికి పంపించారు రెస్ట్ తీసుకొని. అప్పుడు కరోనా పీక్ టైంలో కదా, నా పిల్లలు పిలుచుకొని అక్కడ వెళ్ళాను. అక్కడ మా కజిన్ ఏమందంటే, 7 years నుంచి చూస్తున్నానక్క, నువ్వు ఎన్ని డాక్టర్స్ కి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నీది ఏమీ కంట్రోల్ కాలేదు, ఇది ఒక్కటి నువ్వు ట్రై చేసి చూడు అంది. నాకు అది కూడా కాన్ఫిడెన్స్ లేదు. తను ఫోర్స్ చేస్తుంది కదా, వాళ్ళ అత్తగారు చెప్పారు కదా అని కూర్చున్నాను సార్. ఆ రోజు 1 hour మెడిటేషన్ చేశాను. అది పత్రి సారు పిరమిడ్ వ్యాలీలో ఫ్లూట్ వాయించేవాళ్ళు అమావాస్యకి, పూర్ణిమ నాడు. అది లైవ్ పెట్టుకొని కూర్చున్నాను సార్. ఆ 1 hour నా జీవితమే మారేస్తుంది. నాకు ఎక్స్పెక్టే చేయలేదు. నెక్స్ట్ డే చాలా ఒక లైట్ గా ఫీల్ అయ్యింది. తర్వాత తను విడచలేదు. 1 week జూమ్ లోనే పీరియడ్స్ గురించి క్లాస్ ఉండేది కన్నడలో, అది వినేదాన్ని. అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ నెలలో ఏమైందంటే బ్లీడింగ్ అయ్యింది, కానీ పెయిన్స్ లేదు. స్టమక్ పెయిన్, బాడీ పెయిన్ ఏమీ లేదు, కానీ ఫ్లోయింగ్ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పెయిన్ కోసమే నేను ఎంత టాబ్లెట్స్ తీసుకునేదాన్ని, ఇది ఏం 7-8 days లో ఏం మిరాకల్ అయ్యింది అని నాకు ఆశ్చర్యం అనిపించి 1 hour కూర్చునేదాన్ని సార్ నేను. అప్పుడు నేను ఫెమినైన్ ఎనర్జీ గురించి, ప్రాణహిత మేడం అని ఉన్నవాళ్ళు, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని, వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని. ఫైబ్రాయిడ్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ధ్యానంలో ఏం అఫర్మేషన్స్ పెట్టుకోవాలి, అవంతా పాటిస్తూ అంత 3 months లోనే అంత క్లియర్ అయిపోయింది. హెచ్బి లెవెల్ నా లైఫ్ లోనే రాలేదు, 12% వచ్చేసింది 1 month లోనే.
మళ్ళీ బీపీ నార్మల్ వచ్చేసింది. మా ఆయన ల్యాబ్ పిలుచుకుని వెళ్ళారు సర్జరీ చేపించాలని. వాళ్ళే రిపోర్ట్ చూసి ఏమైంది నీకు 1 month లోనే అన్నారు. ఇది సార్ మెడిటేషన్ అండి. ఇది మీరు 1 month ఇచ్చారు కదా, 1 month ఇవ్వండి, తర్వాత అంతా నార్మల్ వచ్చిన తర్వాత చూపిస్తాను, లేకపోతే చేపించండి అంటే చేసుకోపో నీ ఇష్టం అని విడిచారు. డే బై డే నాకు ఫ్లోయింగ్ కూడా తక్కువైంది. ఫైబ్రాయిడ్స్ 21 ఫైబ్రాయిడ్స్ క్లియర్ అయింది. మొన్న కూడా మా ఆయన విడచలేదు, స్కానింగ్ చేపించారు, యూట్రస్ నార్మల్ గానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదన్నారు. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంది, బీపీ నార్మల్ ఉంది, హెచ్బి లెవెల్ 10-12 ఇలా ఉంటుంది. అంత ధ్యానం వల్ల సార్. నేను అదే అంటారు కదా, ధ్యానం అంటే సర్వభోగకారిణి సర్వరోగ నివారిణి అని. అవన్నీ నా లైఫ్ లో నాకు దొరికాయి సార్. అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని వరల్డ్ టూర్ చేస్తున్నా. మా ఇంట్లో బయట ఎక్కువ విడిచారు. ఇప్పుడు నేను యూకే, యుఎస్ఏ, దుబాయ్ కంట్రీస్ లో అవన్నీ క్లాసెస్ తీసుకుంటే మా ఆయనకు చెప్తే వెళ్తున్నావా అంటే లేదండి జూమ్ లో అంటే చేసుకో. అందుకే ఎవరు మాకు ఏమి కాదు నువ్వు వంట చేసుకొని ఉండేదాన్ని అంటున్నారో వాళ్ళ ముందరనే మనం ఇలా ఎదుగుతున్నామంటే బికాస్ ఆఫ్ పత్రిజీ అంట. ఇక్కడ కూడా అంత ఎంతో మనకి పిలిచి హానర్ చేస్తారు. ఈ ఆడవాళ్ళది గ్రూప్ ఉంటుంది కదా, స్త్రీ శక్తి అని గ్రూప్, వాళ్ళందరూ నా అనుభవ ఇది అంతా చూసి వాళ్ళు నాకు ఇక్కడ చాలా హానర్ అది అంటే చేస్తారు. మా ఆయనకే ఇప్పుడు నా మీద చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఎక్కడ వెళ్ళినా ఏం రా మీ ఆవిడది ఇలా అలా అంటే మా అత్తగారు ఫ్రెండ్స్ తో చెప్తుంటే మా ఆయన ఇలాగే చూస్తారు. నాకు అది అనిపిస్తుంది, ఏమీ లేదు అనే వాళ్ళ ముందు ఎదుగుతాం కదా, దట్ ఈస్ అవర్ లైఫ్ అనిపించింది. అది పత్రి సార్ మనకి ఇలాంటి జీవితం ఇవ్వకపోతే, నాలెడ్జ్ ఇవ్వకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది. మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ మేడం, లేదు గ్రేట్ సార్. గా ఇన్స్పిరేషన్. ఎస్ ఎందుకంటే సార్ ఆడవాళ్ళంటే ఇంకా ఎంతో ఇంట్లో చూసే విధానమే వేరే ఉంది సార్. మీరు లైక్ ఈ 4 దీంట్లోనే ఉండే వంట చేసుకొని పిల్లలు చూసుకొని మీకేమీ తెలీదు అని చెప్పి మనం అలా ఇది చేసి పెట్టారు సార్. ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఎక్కడున్నా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు క్లాసెస్ వింటూ ఉంటారు కదా సార్, నైట్ నార్త్ ఇండియా క్లాసెస్ అంటే నైట్ ఉంటాయి కదా, వాళ్ళు వస్తూ వింటూ ఉంటారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు అప్రిషియేట్ చేసేది. అందుకే ఇప్పుడు దేనికి కూడా నాకు ఏమీ వద్దు అన్నారు సార్, అంతా చేసుకో అంటారు సార్ నాకు. బ్యూటిఫుల్ మ్యామ్, బ్యూటిఫుల్. హర్ష గారు, ఇందు గారు అడుగుతారు కదా, చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతారు మేడం. పత్రిజీ ఫిలిమ్స్ మనం పెద్ద స్క్రీన్ లో చూడబోతున్నాం కదా, మూవీని మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు అంటే ఏమి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? అంటే అది రిలీజ్ అయితే అసలు ప్రజలకి అది ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు అనుకుంటున్నారు? అంటే నాకు అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా కూడా మేడం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తాం. అంటే ఎంతో మంది పుడతారు, చచ్చుతారు, కానీ ఈ డెత్ అండ్ బర్త్ మధ్య ఒక జీవితం అంటే ఉంటుంది కదా, అది ఎలా జీవించాలని నాకు సార్ జీవితం అందరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడే మనము వింటున్న అందరికీ తెలీదు పత్రి సార్ మన స్పిరిచువాలిటీలో తెలుసు, కానీ ఇప్పుడు ఎవరు నాన్ మెడిటేటర్ నాన్ స్పిరిచువల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పత్రి సార్ది ఏమి రియాలిటీ ఒరిజినాలిటీ అర్థం చేసుకొని ఎక్కువ మంది వస్తారని అనిపిస్తుంది. ఇప్పుడే వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. వేరే సొసైటీ కంపేర్ చేస్తే మన పిఎస్ఎస్ఎం లో వచ్చే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఆ ఫిలిం వచ్చిన తర్వాత ఇంకా ఒక పెద్ద రెవల్యూషన్ అవ్వచ్చు అనిపిస్తుంది మేడం. కరెక్టే మేడం. అండ్ విష్ణుప్రియ మేడం గారు, మీరు మీ మాటల్లో కూడా చెప్తారా? కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు పత్రి సార్ది మూవీ రాబోతుంది కదా, సో ఆ మూవీకి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన జీవించి మరీ మనకు ప్రతిదీ చెప్తూ వచ్చారు, అద్భుతంగా ఉంటుంది మేడం. అసలు పత్రి గారు పిఎంసి ఒక్కటి స్టార్ట్ చేశారు, ఇప్పుడు యూట్యూబ్ లో కోకొల్లలు ఛానల్స్ అయిపోయాయి. నిజంగా అవి అన్ని పిల్లలు పెట్టాయంటే ఇంకా ఇన్ఫినిటీ, దాన్ని కౌంట్ కూడా చేయలేము. ఎన్ని లాంగ్వేజెస్ లో కావాలంటే అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది. పిఎంసి కూడా ఇప్పుడు రీసెంట్ గా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురుస్థాన్ అనేసి వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు నేను తెలుగులో చెప్తే అందరికి రాదు కదా, గుజరాతీ, పంజాబీ అలా అన్ని స్టేట్స్ లో అన్ని వరల్డ్ వైడ్ వెళ్ళాలి కాబట్టి అన్ని లాంగ్వేజెస్ కి ఏ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు.
మరి ఎంత అద్భుతం మేడం. మరి ఒకటి అవును క్రియేట్ మేడం. చేసి వెళ్ళారు. ప్రతిదీ ఆయన అనుభూతి చెంది ప్రతిదీ మనకు నేర్పిస్తూనే వెళ్ళారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ ఫిలిం వస్తే. మరి అన్ని ఛానల్స్ లో కాకుండా వరల్డ్ వైడ్ వెళ్తూ ఉందంటే అన్ని లాంగ్వేజెస్ లో ఇంకా దానికి ఇన్ఫినిటీ, దానికి ఏం చెప్పలేము మేడం. అవును అద్భుతంగా మేడం. ఉంటుంది. కరెక్టే మేడం. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామంటే ఇంగ్లీష్ వస్తే మాట్లాడగలుగుతాం. మరి రష్యా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ రావాలి. మరి ఏ ద్వారా ఈజీగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ. మనం మాట్లాడే తెలుగు అయినా అది అద్భుతంగా అన్ని ఒరియా కానీ ఏది కానీ మార్చి చెప్తూ ఉందంటే ఇంకా అద్భుతం కదా. మనం చూడు వరల్డ్ వైడ్ తిరిగేస్తున్నాం. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని వరల్డ్ వైడ్ తిరిగేస్తున్నాం. అవును మేడం. నిజంగా అద్భుతం మేడం. ఇవన్నీ మెరాకిల్సే. గురువు గారు మనకి ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నేనైతే ఒకసారి ఏం చెప్తాం రా బాబా, ఎంతమందికి తెలిసిన వాళ్ళకే ఏం జూమ్ లో చెప్తాము అనిపిస్తుంది. ఆ కొత్త వాళ్ళకి కూడా తీసుకురావాలి. ఫుట్బాల్ లా తంతూనే ఉంటారు. అరే నాకు ఏం తెలుసు అని నేను తిరుగుతున్నాను, నువ్వు వెళ్ళు అని నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది గురువు గారిది. అలా ప్రతి మళ్ళీ క్షణం మేడం ఒక టెక్నాలజీని మనం ఎలా కూడాను యూస్ చేసుకోవచ్చని ఇప్పుడు స్పిరిచువాలిటీలో మనకు అర్థమవుతుంది. ఏదే అవును. కానీ యూట్యూబ్ కానీ జూమ్ కానీ మనం ఇంత మంది ఉండి ఈ కరోనా తర్వాత ఈ ఒక టెక్నాలజీ ద్వారానే మనం వరల్డ్ వైడ్ కనెక్ట్ అవుతున్నాం. అంటే అవును. అన్నిటిలో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. యూస్ కూడా మనం ఎలా చేసుకుంటాం అన్నది చాలా ముఖ్యం మేడం. కానీ ఈ జూమ్ వచ్చిన తర్వాత మనం గ్లోబల్ లెవెల్లో కనెక్ట్ అవుతున్నాం కదా. అవును. నాకు ఇక్కడ కరెక్టే మేడం. అంటే నేను వచ్చిందే కరోనా టైంలోనే. అప్పుడు నాకు ఎక్కువ వచ్చింది, నాకు ఇండియా కన్నా అవుట్ ఆఫ్ కంట్రీదే వచ్చేది. అప్పుడు నాకు అనిపించింది అంటే మనం ఇంట్లో కూర్చొనే వరల్డ్ టూర్ చేసుకోవచ్చు కదా. పత్రి సార్ అప్పుడు వచ్చేది చూడు మేడం, వీక్లీ వన్స్ ఎన్లైటెడ్ అవర్స్ విత్ పత్రిజీ అని. ప్రతి ట్యూస్డే సార్ వేరే కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది, 3 hours 2 hours. పాకిస్తాన్ వాళ్ళతో, జర్మనీ వాళ్ళతో. నేను పాకిస్తాన్ ఉండేటప్పుడు నేను ప్రతి వీక్ అటెండ్ అయ్యేది. పాకిస్తాన్ ఉండేటప్పుడు చూస్తున్నాను, ఒకడు ఏడుస్తున్నాడు. మాస్టర్, సార్ ఏడు అయ్యా, నువ్వు రావాలి, అది ఎమోషన్స్ అంతా బయట రావాలంటే వాడు ఏడుస్తున్నాడు. అంటే వాడు ముందుగా వాళ్ళ తల్లిని హేట్ చేసేవాడంట. వచ్చిన తర్వాత వాడికి రియలైజ్ అయ్యింది వాడేం తప్పు చేస్తున్నాడు అని. అదంతా ఎమోషన్స్ క్లెన్స్ అవుతుంది. అది పత్రి సార్ ఎనర్జీ కదా. అప్పుడు నాకు వాడి ఫేస్ గుర్తుంది. అది అయిన తర్వాత ఒక 2 months కి నాకు అక్కడి నుంచి క్లాసెస్ చేయాలని పాకిస్తాన్ దీంట్లో నేను ఎందుకో కనెక్ట్ అయ్యాను. అప్పుడు తన నంబర్ దొరికింది. తనతో మాట్లాడాను, సార్ మీరే కదా ఆ రోజు వచ్చింది అంటే, మీరెవరు మేడం, నేనే మర్చిపోయాను, మీరు గుర్తు పెట్టుకున్నారు కదా అంటే. అంటే లేదు, పత్రి సార్ వల్ల నా లైఫ్ ఇలాగ అయ్యింది. రియల్లీ యు ఆర్ బ్లెస్డ్ మేడం, మీరు ఇండియాలో పుట్టారు. మీకు అక్కడ ఆడవాళ్ళకు ఉన్నంత ఒక రెస్పెక్ట్, ఆత్మీయత ఇక్కడ లేదు. నాకు 4-5 members సిస్టర్ ఉన్నారు. ఎవరికి కూడా వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ గా యూస్ చేసుకుంటారు. కానీ పత్రి సార్ వల్ల నాకు ఆడవాళ్ళకి ఎలాంటి దర్జా ఇవ్వాలని అర్థమైంది. మీరంతా అదృష్టవంతరాలు, మీరు అక్కడ ఉన్నారన్నారు. అప్పుడు నాకు అంటే పత్రి సార్ ఏ చోట కూడా విడచలేదు. అంత దుబాయ్ కంట్రీస్ కానీ పాకిస్తాన్ అన్నిటికీ అందరూ సార్ని అంత ప్రేమిస్తున్నారు, ఆత్మీయంగా చూస్తున్నారు. అంటే సార్ది ఎనర్జీ ఎలాగుండాలి కదా మేడం. నాకు అప్పుడు రియల్లీ ప్రౌడ్ అనిపించింది. ఎక్సలెంట్ మ్యామ్, ఎక్సలెంట్, సో మచ్. సో లెట్స్ టైం అయిపోయింది కాబట్టి లెట్స్ ఎండ్ ద సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామాలు అండ్ ఎంతో కృతజ్ఞత భావంతో చెప్పాలనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శుభ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. శుభ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందం అనిపించింది మీతో మాట్లాడి. ఎన్నో రోజులు అయ్యింది ఇలా తెలుగు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు హిందీ క్లాసెస్ ఉంటాయి కానీ తెలుగు తక్కువ అయ్యింది. చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది మేడం మీ తెలుగు, బెంగళూరు తెలుగు. సార్ బెంగళూరు కాదు సార్, నేను ట్రై చేస్తాను. మాది అమ్మాయి ఇల్లు బళ్ళారి దగ్గర సార్. నాది కొంచెం ఒరిజినల్ తెలుగునే ఉంటుంది. కానీ ఇక్కడ మా అత్తగారు వాళ్ళందరూ బెంగళూరు తెలుగే సార్. వాళ్ళు మాట్లాడుతుంటే కన్నడ మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతున్నారో. ఓకే, థ్యాంక్ యూ. బై బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి ఈ కంప్లీట్ మ్యాన్ అనే సెషన్. సో ఇది చూసి మీరు ఎంతో నేర్చుకుంటారు. ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్.